ఊరిలో ఇద్దరు నూనె వ్యాపారులు ఉండేవాళ్ళు. వాళ్ళు పక్క ఊరికి వెళ్ళి నూనె విక్రయించి సాయంత్రానికి తిరిగి ఇంటికి వస్తూ ఉండేవారు. అలా రోజూ వస్తూ ఉండగా ఆ ఊరికి ఈ ఊరికి మధ్యలో ఒక వాగు పొంగుతూ ఉండేది. వర్షా ప్రభావం వల్ల ఇంకా ఎక్కువగా పారుతూ ఉండేది. అట్లా రోజు ఆ ఊరికి వెళ్ళి విక్రయించి నూనె డబ్బాలతో తిరిగి వస్తూ ఉండేవారు. ఒకరోజు ఒక పెద్ద వర్షం పడింది. నూనె విక్రయించి వస్తూ ఉండగా దారి మధ్యలో వాగు దగ్గర ఆగిపోయారు. ఎలా దాటాలో తెలియక చూస్తూ ఉండిపోయారు. ఆ వాగులో 2 లంకె బిందెలు కుంటోడు సొమ్ము కుంటోడు సొమ్ము అనుకుంటూ వస్తూ ఉన్నాయి. అవి చూసి ఆశ్చర్యంలో మునిగిపోయి ఆనందభరితంగా వాటిల్ని పట్టుకున్నారు. తరువాత ఆ బిందెల్లో నుంచి బంగారు ఆభరణాలు, బంగారు నాణేలు దగదగా మెరుస్తూ కనిపించాయి. ఆ బిందెల్లోవి కిందకి తీసి సంతోషంలో ఉక్కిరిబిక్కిరి అయిపోయారు ఇద్దరు. నూనె వలకబోసి డబ్బాల్లో నింపి ఆ ఏరు దాటలేక పక్కనే ఉన్న ఒక ఇంటిని చూశారు. అది జమీందారు గారిల్లు. ఆ ఇంటిలో వెళ్ళారు. జమీందారు గారు, మేము రేపు సాయంత్రం వస్తాము. మా నూనె డబ్బాలు కాస్త మీ ఇంట్లో ఉంచుకుంటారా? దానికేమైంది, మేము ఉంచుకుంటాను, పర్లేదు, అక్కడ పెట్టి వెళ్ళండి, రేపు సాయంత్రమే వస్తాము, నమస్తే అండి అనుకుంటూ వెళ్ళిపోయారు. తరువాత ఆ రోజు రాత్రి జమీందారు గారి భార్య ఒక కుంటి పిల్లాన్ని జన్మనిచ్చింది. ఆ పిల్లాడు అంగవైకల్యంతో పుట్టాడు. ప్రసవానికి నూనె కావలసి వచ్చింది. నూనె లేక వాళ్ళు జమీందారు గారికి విన్నవించుకున్నారు. జమీందారు గారు, నూనె లేదండి ఇంట్లో. అవునా, లేదా, సరే, ఆ మూలన ఆ నూనె వ్యాపారులు నూనె పెట్టి వెళ్ళారు. అవి ఏం నూనెలో చూసి తీసి వాడండి పిల్లాడికి అని పంపాడు. పనివారు ఆ నూనె దిబ్బాల దగ్గరికి వెళ్ళి తీసి చూడగా బంగారు ఆభరణాలు, నాణేలు దగదగా మెరుస్తూ కనిపించాయి. జమీందారు గారు అవి చూసి ఆశ్చర్యపోయి ఆ డబ్బాల్లోని బంగారు నాణేలన్నీ తీసి వేరే చోట భద్రపరిచి దాంట్లో నూనె నింపి వేశాడు. మరుసటి రోజు నూనె వ్యాపారులు వచ్చారు. జమీందారు గారు, మేము అనుకున్నట్లు వర్షం తగ్గింది, వాగు పొంగు తగ్గింది, మేము నూనె డబ్బాలు తీసుకొని వెళ్ళటానికి వచ్చాము, మేము నూనె డబ్బాలు తీసుకెళ్తాము, అలాగే తీసుకువెళ్ళండి. సరే జమీందారు గారు, వస్తాము అంటూ నూనె డబ్బాలు తీసుకొని వెళ్తూ ఉండగా దారి మధ్యలో ఇద్దరికి అనుమానం వచ్చింది. ఇదేంటి, మొన్న తీసుకొచ్చేటప్పుడు చాలా బరువుగా ఉన్నాయి, ఇప్పుడేంటి ఇలా ఉన్నవి? అయ్యో, ఏం మోసం జరిగిందో ఏమో, త్వరగా తీసి చూద్దాం తీవి అని చెప్పి అవన్నీ తీసి మూతలు చూడగా దాంట్లో నూనె నింపి ఉంది. అయ్యో, దురాశ దుఃఖానికి చేటుపోయాము. అవి వస్తూనే చెప్తూ ఉన్నవి, కుంటోడు సొమ్ము కుంటోడు సొమ్ము అని.